ఆత్మబంధువులందరికీ నమస్కరిస్తూ 42వ రోజు సీతాయనము. నిన్నటికి కంటిన్యూషన్ ఏంటో చూద్దామా అండి. చంద్రిక కొనసాగిస్తూ, అప్పుడు నాకు ఈ విధంగా మొదటిసారిగా నా భర్త విషయంలోనే జరగలేదు. ఈ స్త్రీ ఎవరో గాని ఆ రాక్షసి ఆశ్రమాల వెంట తిరుగుతూ గొప్ప యోగి కూతురునని చెప్పుకుంటూ ఉత్తమ విద్యార్థులను కనుగొని వారిని వశపరుచుకునేది అని తెలిసింది. చాలామంది స్త్రీలు నేను దూకబోయినట్లే ఆ నదిలోకి దూకి మరణించారు. పార్వతీదేవి నన్ను ఎందుకు రక్షించిందో నాకు అర్థం కాలేదని చెప్పి ఊరుకుంది. చంద్రిక బాధను తన గుండా వెళ్ళనిచ్చింది కనుక మాత మాట్లాడకుండా ఊరుకుంది. కాసేపటి తర్వాత, ఇక్కడ నువ్వు ఒంటరిగా ఉంటావా అని అడుగుగా ఆమె తల ఊపింది. కానీ అది సురక్షితం కాదు. క్రూర రాక్షసులు అడవిలో భయోత్పాతాలను సృష్టిస్తున్నారు. నీకు వారంటే భయం లేదా అడిగింది మాత. చంద్రిక తల పంకించింది. వారు నాకు ఇంతకంటే ఎక్కువ ఏం కీడు చేయగలరు? నేను నాకు ఉన్న ప్రతిదాన్ని కోల్పోయాను తల్లి. నీ భర్త ఏమయ్యాడు నాకు తెలియదు. అతడు జీవించి ఉన్నాడో మరణించి ఉన్నాడో కూడా నాకు తెలియదు. ఆమె ఏ భావమూ లేకుండా అంది. నేను అతన్ని కనుక్కునే ప్రయత్నం చేస్తాను. మాత పూర్తి చేయకముందే చంద్రిక తల్ల పట్టుకొని, క్షమించు మాత, నేను మీరు చెప్పిన ప్రతిదాన్ని అనుసరించే ప్రయత్నం చేస్తాను. కానీ నేను మీ కాళ్ళు పట్టుకుంటాను. అతని దగ్గరకు మళ్ళీ వెళ్ళమని చెప్పవద్దు. నేను నా గౌరవాన్ని పణంగా పెట్టి అతని వద్దకు తిరిగి రాను. అతని కోపం నిరాధారణను పక్కన పెడితే నేను ఇంకా అతన్ని ప్రేమిస్తూనే ఉన్నాను కనుక అది నాకు బాధ కలిగిస్తుందంది. సీత అర్థం చేసుకుంది. కానీ ఆమె మనసు ఇంకా జంటను కలపటం మీదే ఉంది. మీరు ఏం చేస్తారు మాత? చంద్రిక సీత వైపు చూస్తూ బ్రతిమాలి స్వరంతో అడిగింది. మీరు మా అందరి నిర్దేశకులు. మీ బేషరతు ప్రేమతో మాత్రమే మీరు ఆరాధన గౌరవాన్ని పొందటం లేదు. ఒక స్త్రీగా మీ హుందాతనానికి కూడా నా పరిస్థితిలో మీరు ఉంటే ఏం చేస్తారు? ఆ ప్రశ్నకు మాత వెంటనే బదులివ్వలేదు. అటువంటిది సంభవించవచ్చని ఆమె భావించలేదు. ప్రేమమూర్తి అయిన తన భర్త శ్రీరాముడు ఆ విధమైన సమ్మోహనతకు లోబట్టం అనేది జరగని పని. ఆయన ఎవరితోనూ వేలెత్తి చూపించుకొని ధర్మమూర్తి. అయితే ఆమె చంద్రిక హృదయంలోని బాధను, ఆమె పొందిన అవమాన తిరస్కారాలను అర్థం చేసుకోగలిగింది. భర్త నుంచి అగౌరవం, విద్యార్థులు గురువుచే త్రోసిపుచ్చబడటాలు అన్నీ ఆమెను అక్కడికి చేర్చాయి. అదీగాక ఒకప్పుడు మొత్తం ఆశ్రమపు స్వంతదారునిగా అందరి గౌరవాదాలు పొంది ఇప్పుడు ఆ స్థితికి దిగజారటం సీతని విచారానికి గురి చేసింది. ఏ పరిస్థితుల్లోనైనా నాకు నా భర్త పట్ల గల ప్రేమ సన్నగిలుతుందని నేను అనుకోను. అంతేకాదు, నా హుందాతనాన్ని తగ్గించే ఏ పరిస్థితిని నేను సహించను. చాలా చిన్నతనం నుంచి ఒక స్త్రీ తన హుందాతనాన్ని, ఆత్మగౌరవాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ నిలిపి ఉంచుకోవాలని నా తండ్రి జనక మహారాజు నుంచి నేర్చుకున్నాను. నిజానికి ఇది మనుషులందరికీ వర్తిస్తుంది. మనకి ఏం సంభవించినా మనం మన ఆత్మగౌరవం నిలిపి ఉంచుకోవాలి. నువ్వు ఆశ్రమానికి తిరిగి వెళ్ళినా వెళ్ళకపోయినా, నీ భర్తతో తిరిగి కలిసి ఉన్నా లేకపోయినా అదేమంత ముఖ్యం కాదు. నీ ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొంది నిన్ను నువ్వు నమ్మటం ముఖ్యం. మాత ఆ స్త్రీ చేతిలో చేయి వేసి, నువ్వు ధైర్యము పవిత్రత కలబోసిన స్త్రీమూర్తివని నేను భావిస్తున్నాను. నీవు ఏ పొరపాటు చేయలేదు. నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు. అలా చేయటం స్త్రీలందరినీ చిన్నబుచ్చటం అవుతుంది. మనం మిగిలిన వారికి ఉదాహరణలుగా ఉండాలి. అందరికీ ఆదర్శనం నేను కాదు. నేను నా పని చేస్తాను. మనలో ప్రతి ఒక్కరూ ఒక ఉదాహరణలా ఉండాలి. ఒక స్వీయ నియంత్రణలో ఉండి హుందాతనాన్ని నిలిపి ఉంచుకోవాలి. సర్వాత్మ మన నుంచి కోరేది అదే. మనము ఇతరుల ప్రవర్తన అదుపు చేయలేం, కానీ మన సొంత ధోరణులకు, ప్రవర్తనలకు బాధ్యులం మనమే. నీ జీవితానికి ఏ విలువ లేదనుకొని నీకు నువ్వు హాని చేసుకోకు. నీ భర్త నీపై చూపిన అనాదరణ, అగౌరవాలు అతనిపై ప్రతిబింబిస్తాయి, కానీ నీపై కాదు. అంతేకాదు, ఆ పరిణామాలను అతనే ఏడుస్తూ భరించాలి. బహుశా ఇప్పటికే అనుభవిస్తూ ఉంటాడు. అయితే నేను అడవిలో యోగి జీవితాన్ని గడపటం మీరు వ్యతిరేకించరు కదా. మీరు నన్ను తిరిగి నా భర్త వద్దకు వెళ్ళేలా ఒప్పిస్తారేమోనని నేను భయపడ్డాను, పిరిగ్గా ఉంది ఆమె. మాత తల పంకించి, నువ్వే నీ భర్తను స్వయంగా వదిలిపెడితే అది వేరే విషయం. కానీ పరిస్థితులు నిన్ను ఆ స్థితికి చేర్చి నీవు పార్వతీదేవి సంరక్షణలో ఉన్నావు. నీ చైతన్యాన్ని పెంపొందించే పానీయాన్ని తయారు చేయని నేను ఈ మొక్కలు అడవిలో నుంచి స్వీకరించాను. అవి ప్రశాంతత చేకూరుస్తాయి. మాత పొయ్యి దగ్గరికి వెళ్ళి ఆరే నిప్పులను రగిల్చింది. చంద్రిక ఒక కుండను నీటిలో నింపింది. మాత ఆ మొక్కలు నీటిలో వేసి మరిగిస్తూ కొన్ని ఆహార పదార్థాలను సేకరించి చంద్రిక కోసం భోజనం సిద్ధం చేసింది. వారిద్దరూ కలిసి కొంతసేపు కూర్చున్నారు. మాత తాను చేసిన కషాయం ఫలితం ఎలా ఉందా అని చూస్తూ ఉంది.
భోజనం పూర్తయ్యేసరికి చంద్రిక నవ్వింది. మాత ఆమె కోసం ఎంతో చేయాలనుకుంది, కానీ తనని తాను నిరోధించుకుంది. ఈ మిగిలిన మొక్కలను నీ కోసం వదిలిపెడతాను. వాటిని మరిగించి ఆ కషాయం ఉదయం రాత్రి తాగు. నీ ఆరోగ్యం చక్కబడి ధ్యానాలు మెరుగవుతాయి. నేను నిన్ను చూడ్డానికి మళ్ళీ వస్తాను. అయితే వెళ్ళబోయే ముందు మా ప్రయాణంలో నేర్చుకున్న కొన్ని ధ్యాన ప్రక్రియలు నీకు నేర్పిస్తాను. అవి నీకు సహాయపడవచ్చు. మాత తాను ఋషి అనసూయ వద్ద నేర్చుకున్న మనసును శాంతిపరిచే శ్వాస మీద ధ్యాస ప్రక్రియను చంద్రికకు చెప్పింది. మాత, నేను మీకు ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పగలను? మీరు నాకు కొత్త జీవితాన్ని ఇచ్చారు. పార్వతీదేవి నా ప్రాణాన్ని రక్షిస్తే మీరు నాకు జీవించవలసిన కారణాన్ని చూపి నా హుందాతనాన్ని నిలుపుకొని తద్వారా నాలాంటి స్త్రీలకు ఆశ కలిగించే మార్గం చూపారు. వండర్ఫుల్ మాస్టర్స్. అందుకేనండి నిజంగా సీతాయనం అనే పుస్తకము ఒక వరము. దీని విలువ, ఇది వరము అని అర్థమైతే మాత్రం ఇది అందుకుంటాము, అందిస్తాం మాస్టర్స్. చూడండి, ఇక్కడ శ్వాస మీద ధ్యాస అనేది అనసూయమాత సీతామాతకు ఎలా నేర్పించారో అదే ఈరోజు నిజంగా మనందరం కూడా శ్వాస మీద ధ్యాస పెట్టి చెప్పాలంటే అనేక రకాలుగా ప్రశాంతంగానే ఉన్నాం కదండి. ఎనీహో, అద్భుతమైన పుస్తకం. పత్రిసర్కి మరి బుక్ రాసిన మేడంకి, అనువదించిన వారికి శత కోటాను కోట్ల కృతజ్ఞతలు చెప్పినా తక్కువేనేమోనండి. థ్యాంక్ యూ వెరీ మచ్.